ఫతే ఫతే అని కొత్త హిందీ సినిమా మన సోను సూద్ హీరోగా చేసిన సినిమా మన జనవరి 10న రిలీజ్ అయింది థియేటర్స్లో. ఈరోజు మార్చి 7 శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. నేను థియేటర్లో వచ్చినప్పుడు మిస్ అయ్యాను. అప్పుడు మనకు సంక్రాంతి సినిమాలు హడావిడిలో పడి ఇది మిస్ అయ్యాను. బట్ చూడాలనుకున్నాను, ఎందుకంటే ట్రైలర్ నాకు బాగా నచ్చింది సోను సూద్ది. ఎందుకంటే ఈ సినిమాకు హీరో సోను సూదే, రైటరు సోను సూదే, ప్రొడ్యూసరు సోను సూదే, ఆఖరికి డైరెక్టర్ కూడా సోను సూదే. అదొకటి విషయం అయితే. ప్లస్ ఆ ట్రైలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. యాక్షన్ పార్ట్ మనకు జాన్ విక్ స్టైల్లో కనపడింది. యాక్షన్ పార్ట్ ఈ మధ్య మనం చూసాం కదా, జాన్ విక్ స్టైల్లో మనకు కిల్ అని ఒక సినిమా వచ్చింది హిందీలో, అది కూడా అదిరిపోతుంది. ఆ తర్వాత అదే తరహా యాక్షన్లో మనకు మార్కో అని ఒక మలయాళ సినిమా వచ్చింది. ఆ సినిమా బాగా హిట్ అయింది. అది ఇప్పుడు ఈ హిందీలో ఈ సినిమా మళ్ళీ మన సోను సూద్ అనిపించింది నాకు. కొద్దిగా యానిమల్ సినిమాలాగా అనిపించింది ట్రైలర్ చూస్తే. ఆ యానిమల్లో హోటల్లో ఫైట్ మాదిరి ఒక ఫైట్ ఏదో ఉన్నట్టు అనిపించింది. అప్పుడు థియేటర్లో మిస్ అయింది నాకు. ఇప్పుడు ఓటీటీలో రాగానే ఈరోజే చూశాను, ఇప్పుడే చూశాను. చూస్తే సినిమా 2 గంటలు ఉంది. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. మనకు స్టార్టింగ్లో మనకు ఓపెనింగే ఏదో ఒక యాక్షన్ బ్లాక్ పెట్టుకున్నారు, భలే పెట్టుకున్నారు యాక్షన్ ఎపిసోడ్. అది ఒక 10 నిమిషాలు. అబ్బా భలే తీశాడు కదా సోను సూద్ అనుకున్నాను 10 నిమిషాల్లో ఎపిసోడ్ చూసాక, యాక్షన్ పార్ట్ చూసి. ఇక అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది సినిమా. ఫ్లాష్ బ్యాక్లో మనకు పంజాబ్లో ఒక విలేజ్లో మన సోను సూద్ ఉంటాడు. అక్కడ ఒక అమ్మాయి తప్పిపోతుంది. అంటే అక్కడ వచ్చేసి ఇక్కడ మనకు సైబర్ క్రైమ్ అని ఇంట్రొడ్యూస్ చేశాడు. అంటే సైబర్ క్రైమ్ అంటే తెలుసు కదా మనకు, ఆన్లైన్ మోసాలు. మనకు లోన్ యాప్స్లో లోన్లు కట్టకపోతే వాళ్ళు మనల్ని బదనాం చేయడం, చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటివన్నీ వింటున్నాం కదా. ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ ర్యాకెట్ మొత్తం సైబర్ క్రైమ్స్ మీద ఒక అమ్మాయి తప్పిపోవడం, మన సోను సూద్కి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయిని వెతుకుతూ మన సోను సూద్ ఢిల్లీకి రావడము, అక్కడ జాక్లిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ పరిచయం అవ్వడము. ఇలా అంటే కొద్దిగా స్టైలిష్గా వెళ్ళింది. ఒక 20 నిమిషాల పాటు ఈ ప్లాట్ అంతా పెట్టుకుని మళ్ళీ ఒక అరగంట తర్వాత ఇంకో ఫైట్ పెట్టుకున్నారు సినిమా థియేటర్లో. ఒక చిన్న విలన్తో మంచి యాక్షన్, అంటే నిదానంగా నీట్గా సోను సూద్ యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగుంది. అంతవరకు ఒకటే మొదటి అరగంట పాటు చాలా మంచిగా అనిపించింది నాకు సినిమా. చాలా నీట్గా వెళ్ళింది. 2 యాక్షన్ బ్లాక్స్ అదిరిపోయాయి అనిపించింది. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో నసిరుద్దీన్ షా మెయిన్ విలను, ఇంకో విలన్ మధ్యన ఇంకో విలను, ప్లస్ ఇంకో విలన్, మొత్తం 3 విలన్స్లో మొదటి విలన్ పని అయిపోయింది. ఇక ఇంకో చోటా విలన్ని కలవాలి హీరో, ఆ తర్వాత మెయిన్ విలన్ని కలవాలి. ఇదే సినిమా. సో సరేలే, బట్ యాక్షన్ పార్ట్ బాగుంది. మన సోను సూద్ కొద్దిగా కంపోజ్డ్గా ఉన్నాడు. డైలాగ్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. పాటలు, డ్యూయట్స్, లవ్ ఏం లేకుండా స్ట్రైట్ టు ద పాయింట్ పెట్టుకున్నారు. అమ్మాయి తప్పిపోయింది, అమ్మాయిని పట్టుకోవాలి అంతే. అలా మంచిగా వెళ్తున్న సినిమా. 1 అవర్ తర్వాత అంటే అప్పుడు మనకు అంటే డౌట్ వస్తుంది, అసలు ఎవరి సోను సూద్ అనేసి. అంటే 6 ప్యాక్ బాడీ ఏమి, అసలు అతను యాక్షన్ ఎపిసోడ్ చూస్తే ఏదో ఉందనుకుంటాం మనం. ఇలాంటివి మనం చాలా చూసాం ఇప్పటికీ. రైట్ ఫ్రమ్ రజనీకాంత్ భాష నుంచి ఇప్పుడు వచ్చిన ఫతే వరకు. అంటే హీరో ఏదో నార్మల్గా ఉంటాడు ప్రజెంట్లో, ఫ్లాష్ బ్యాక్ అతనికి ఏదో ఉంటుంది అనమాట. సో ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి మళ్ళీ ప్రజెంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. మనకు ఇందిరా తీసుకున్నా, సమరసింహారెడ్డి తీసుకున్నా, నరసింహనాయుడు తీసుకున్నా, ఇక చాలా సినిమాలు ఇదే 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 ఏమంటారు టెంప్లెట్లో ఫార్మాట్లో ఉంటాయి. బట్ దీంట్లో స్క్రీన్ ప్లే ఎలా పెట్టారు అంటే మనకు ప్రజెంట్ పాస్ట్ 2 మిక్స్ చేసి కొట్టి చూపించాడు. అంటే మధ్యన సోను సూద్ పాస్ట్లో అమెరికాలో ఏం చేశాడు అనేసి ఒక ఎపిసోడ్, మళ్ళీ దుబాయ్లో ఏం చేశాడు అనేసి ఒక ఎపిసోడ్, అలా పెట్టుకుని ఫస్ట్ హాఫ్ని నీట్గానే తీసుకొచ్చాడు. ఏమంటే కొంచెం ఎక్కువ ఈ సైబర్ క్రైమ్ హ్యాకర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎథికల్ హ్యాకర్స్ గీకర్స్ అనేసి కొంచెం హైఫై సైంటిఫిక్గా వెళ్ళింది. అది కామన్ ఆడియన్స్కి అంతగా అర్థం కాదు. అదొక్కటే మైనస్ ఫస్ట్ హాఫ్లో. ప్లస్ బ్యాక్డ్రాప్లో కొంచెం మంచి సాంగ్స్ పడ్డాయి, ఆ పంజాబీ సాంగ్స్ అవన్నీ తగ్గట్టు సినిమాకి తగ్గట్టు మూడ్లో వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ వరకు నాకు కంప్లైంట్సే లేవు అసలు. ఇక ప్రాబ్లం వల్ల సెకండ్ హాఫ్లో వచ్చింది. నెక్స్ట్ గంట నుంచి నాకు ఇక ఎప్పుడైతే సినిమా ఈ అమ్మాయి కోసం వెతుకుతున్న హీరో కాస్త ఆ విలన్స్ అతన్ని ఏదో దేశద్రోహిగా ముద్రించి ఏదో డబ్బులు ట్రాన్స్ఫర్ అనేసి ఎందెందో చూపించాడు ఒక 10 నిమిషాల పాటు. అరే ఏంటి సినిమా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, కథ ఏంటి, బాగా వెళ్తున్నదని ఎందుకు ఇంత ఎక్కువ చేశారు అనిపించింది. అది అసలు ఇల్లాజికల్ ఉంది అక్కడ. అంటే అంతకంటే ముందు విలన్ గ్యాంగ్ జాక్లిన్ ఫెర్నాండెజ్ అటాక్ చేసేది సీన్ కానీ అది కూడా ఇల్లాజికల్గా ఉంది. అక్కడి నుంచి ఒక 10 నుంచి 20 నిమిషాలు సినిమా ఎటో పోయింది అసలు. మళ్ళీ తర్వాత అమ్మాయి వెతుకులాటకు వచ్చింది. అక్కడి నుంచి ఇక ఏమంటారు సినిమాని ఇంకా హీరో రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయి 2వ విలన్ని చంపేయడము, ఆ తర్వాత మెయిన్ విలన్కి ఒక పెద్ద లెంతీ ఫైట్. ఇంకా
ఇంకా మనకు ఒక అరగంట పాటు క్లైమాక్స్ ఫైట్ పెట్టుకున్నారు. యానిమల్ సినిమా లాగా, హోటల్ లాగా, అంటే ఒక 100 మందిని కాల్చడము, చంపడము, ఇష్టం వచ్చినట్టు, అదేదో కొత్త టెక్నాలజీ వచ్చినట్టుంది. ఆ జాన్ విక్ నుంచి చూస్తున్నాం ఇలాంటి యాక్షన్, బ్లడ్ షెడ్. సో అలా సినిమా అయిపోయింది 2 గంటలకు, అంత సింపుల్గా అయిపోగొట్టేశాడు. ఈ మధ్యన ఈ ఫుటేజ్ ఏది పెట్టుకున్నాడో ఇతని దేశద్రోహిగా చూపించడానికి, అది అసలు దానికి ఎండింగు లేదు, దానికి కథకు సంబంధమే లేదు. అదే ఎటంటే వెళ్ళిపోయింది. అసలు అమ్మాయిని వెతకడానికి వచ్చాడు, అమ్మాయిని వెతుకుతున్నాడు, అన్నం ఉండింటే సినిమా అంతా అలాగే వెళ్ళింటే బాగుండేది. నాకు ఈ మధ్యన అర్థం లేనివన్నీ పెట్టి ఎట్టో వెళ్ళిపోయాడు. ప్లస్ టూ మచ్ సెకండ్ హాఫ్లోకి అంటే కంప్యూటర్ హ్యాకింగ్, కంప్యూటర్లో అది హ్యాకింగ్ ఇదే ఉంది. అంటే అంటే హ్యాకింగ్లు ఏదో చెప్ప జాక్లిన్ ఫన్ కొద్ది బటన్స్ నొక్కడము, పని అయిపోయింది అనడము, ఇది కొంచెం అంటే అంత లేదు. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా దారి తప్పింది. యాక్షన్ ఉంది కానీ ఇంక అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది కాబట్టి ఇంకా పెద్దగా ఏం అనిపించలేదు అసలు. నాకైతే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్కి 3 రేటింగ్ ఇవ్వచ్చు, గుడ్ అని ఇవ్వచ్చు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బ్యాడ్ రేటింగ్ 1 ఇవ్వాలి. సో యావరేజ్గా నేను ఓకే అంటాను, 2 ఇస్తాను. ఫర్ సోను సూద్ కోసం, అతని బాడీకి, అతని అతని యాక్టింగ్కి, అతని డైరెక్షన్కి, రైటింగ్కి, అన్నిటికీ బాగుంది ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్ ప్రాబ్లం యాక్షన్కే మెయిన్. ఇది ఒక మార్కో, ఒక కిల్, ఒక జాన్ విక్, ఒక ఫతే. అది ఇప్పుడు ఓటీటీనే కాబట్టి, థియేటర్ కాదు కాబట్టి హాట్స్టార్లో ఉంది. తెలుగులో ఉందో లేదో చూడలే, హిందీలో చూశాను నేను. సో యాక్షన్ కోసం అయితే చూడండి, అది సోను సూద్ కోసము. 2 గంటలు టక్కున అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్ అలాగే మీకు డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు. సో నాకు అవేం అవసరం లేదు, యాక్షన్ ఉంటే చాలనుకుంటే హ్యాపీగా చూసేయచ్చు. ఇక నేను రికమెండ్ ఎవరికి చేయను. ఎవరైనా అడిగితే చూడొచ్చా అంటే వద్దనే చెప్తాను, వేస్ట్ ఆఫ్ టైం అంటాను. 2 hours. ఒకవేళ చూస్తా అంటే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ సీన్, అడల్ట్ జోక్స్, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఏమంటే కొద్దిగా యాక్షన్ ఎక్కువ ఉంది, చంపుకోవడాలు, నరకోవడాలు ఎక్కువ ఉంది. ఆ గోరు చూడగలం అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. బట్ నాకు తెలిసి జనరల్గా మగవాళ్ళకి నచ్చొచ్చు యాక్షన్ పార్ట్, ఇక ఆడవాళ్ళు, పిల్లలు, ఫ్యామిలీస్కి నచ్చకపోవచ్చు సినిమా. సో నా రేటింగ్ వచ్చి 2 out of 5. అది మన సోను సూద్, మన అరుంధతిలో ఏం పేరు, అరుంధతిలో, అక్కడి నుంచి మనకు బాగా పాపులర్, 25 ఏళ్ళ నుంచి సినిమాలో ఉన్నాడు. ప్లస్ మనకు కోవిడ్ టైంలో చాలా బాగా ఏమంటారు సేవా కార్యక్రమాలతో ఇండియా మొత్తం మారుమోగింది అతని పేరు. ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించాడు. లాస్ట్ మనకు తెలుగులో ఆచార్యలో కనపడ్డాడు. మళ్ళీ 2-3 ఏళ్ళు అయింది సినిమాలు చేయట్లేదు, అంటే ఈ సినిమాలో బిజీ ఉన్నట్టున్నాడు. అది మన ఫతే, సోను సూద్, జాక్లిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్, అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, హీరో అన్ని సోను సూదే. 50 కోట్ల బడ్జెట్లో తీశాడు. బట్ కలెక్షన్స్ అయితే రాలేదు. థియేటర్లో కూడా 15 కోట్లేమో వచ్చాయి, 35 కోట్లు నష్టమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అయింది. ఓటీటీకి మనకి ఇప్పుడు వచ్చింది, అంటే 2 నెలల తర్వాత ఓటీటీలో వచ్చింది. సో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది. 2 గంటలు కాబట్టి లుక్ వేయచ్చు. నాకైతే నచ్చలేదు. నా రేటింగ్ వచ్చి 2 out of 5. ఓకే, బాయ్.